కేవలం 5 నిమిషాల్లో రెడీ చేసుకునే బ్లౌజ్ డిజైన్ అయితే మీకు చూపిస్తున్నా అండి. ఈ ఫ్లవర్ వచ్చేసి చాలా సింపుల్ గా కేవలం 5 నిమిషాల్లో అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా మనం నార్మల్ మిషన్ మీద ఈ కుట్ట అనేది వస్తుంది. సో చూడండి ఏ విధంగా నేను స్టిచ్చింగ్ చేసా అనేది. ఇక్కడ బ్లౌజ్ పీస్ మీద మనం మార్కింగ్ అయితే వేసేస్తున్నాను. ఏ ఫ్లవర్ అయినా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ వచ్చేసి సింపుల్ గా మనకు 5 నిమిషాల్లో రెడీ కావాలంటే ఈ ఫ్లవర్ అయితే చాలా తొందరగా అయితే రెడీ చేసుకోవచ్చు అనేసి నేను ఈ ఫ్లవర్ అయితే డిజైన్ అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. చూసారు కదా ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకున్నాను. క్యాన్వాస్ పేపర్ తీసుకోవడం వల్ల ఫ్లవర్ అనేది బాగా టిఫ్ గా అయితే ఉంటది. సో అందుకోసం క్యాన్వాస్ పేపర్ అయితే తీసేసుకొని ఒక పెన్ తీసేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇట్లా పేపర్ ని ఇట్లా మడత పెట్టేసుకొని ఆ మడత దగ్గర ఇట్లా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా ఆకుల మాదిరిగా ఇట్లా వేసేసుకోవాలన్నమాట డిజైన్. సో ఇక్కడ నుంచి ఇట్లా కింద నుంచి మళ్ళీ ఇట్లా అనేసుకుంటే మనకు ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఈ విధంగా 3 రెక్కల ఫ్లవర్ మాదిరిగా అయితే ఉంటుంది. సో ఈ ప్లేస్ లో మీరు తామర పువ్వు అయినా వేసుకోవచ్చు అండి. తామర పువ్వు అయితే ఇంకొంచెం గోటు వేసే దగ్గర కొంచెం లేట్ అవుతుంది అనేసి నేను ఈ ఫ్లవర్ అయితే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా నేను ఈ ఫ్లవర్ అయితే ఇట్లా కట్ చేస్తే మనకి లోపల అయితే ఇట్లా అయింది. ఈ ఫ్లవర్ కి మనం ఆపోజిట్ కలర్ క్లాత్ అనేది తీసుకొని డిజైన్ అనేది కుట్టుకోవాలి. సో ఇది శారీ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట, నీలం బ్లూ. సో అందుకోసం వచ్చేసి నేను వైట్ టిష్యూ క్లాత్ అయితే తీసుకున్నాను. దీని మీద మనం కట్ చేసినటువంటి ఈ పేపర్ ని ఇలా పెట్టేసుకొని చుట్టూరు ఒక కుట్టు అయితే వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఆపోజిట్ కలర్ క్లాత్ అంటే గోట్ అయితే వేస్తున్నాండి. లేదంటే మీరు బ్లూ కలర్ అయినా వేసుకోవచ్చు, అంటే బ్లౌజ్ కలర్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ శారీకి గోల్డ్ అలాగే వైట్ బ్లూ 3 కాంబినేషన్స్ ఉన్నాయని 3 కాంబినేషన్లలో ఇక్కడ నేను గోట్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కుట్టు అనేది వేసేసిన తర్వాత అక్కడక్కడ టాకాలనే పెట్టేసుకోవాలి. టాకాలు అంటే పెద్ద కష్టమేం కాదండి. కుట్టు వరకు కొంచెం కట్ చేయటం అనమాట. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత గోటును ఇట్లా కిందికి ఇట్లా అనేసుకొని మనం కిందికి నుంచి ఇట్లా క్లాత్ కిందికి మొత్తం పెట్టేసుకుంటే గోటు మాదిరి అయితే వచ్చేస్తుంది. చూసారు కదా ఈ విధంగా కొంచెం లావు వచ్చినా ఏం పర్వాలేదండి. సన్నగా రావాలంటే మనం థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోవాలి. మరీ సన్నగా రావాలి అంటే చూసారు కదా ఈ విధంగా ఫ్లవర్ అనేది కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీస్ మీద పెట్టేసుకొని కుట్టు అయితే వేసుకుంటూ రండి. ఇలా డబుల్ కుట్టు వేసినా పర్వాలేదు, మనకు నీట్గానే ఉంటుంది. అది సేమ్ కలర్ దారమే పెట్టుకోవాలన్నమాట. లేదంటే మామూలు కలర్ దారం పెట్టేసుకున్నాం అనుకోండి బాగా కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు వచ్చేసి నేను కింద కొంచెం ఇట్లా కొమ్మ మాదిరిగా రావడం కోసం గోల్డ్ కలర్ దారంతో ఇట్లా కుట్టు అయితే వేస్తున్నాను. కుట్టు అంటే మనం దాని మీదనే 2, 3, 5, 6 కుట్లు అట్లా వేసేసుకున్నాం అనుకోండి మనకు కుట్టు అనేది వేరే కుట్టు అంటే మనకు మగ్గం వర్క్ కుట్టు కంప్యూటర్ వర్క్ కుట్టు వస్తూ చూడండి ఆ విధంగా అయితే వస్తుంది అనమాట. సో కుట్టు మీదనే కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. కుట్టు వచ్చేసి 3 నెంబర్ మీద పెట్టేసుకొని ఇట్లా మనం మార్కింగ్ చేసిన దాని మీద ఇట్లా కుట్టు వేసుకుంటూ వస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను ఆకులు కూడా ఇట్లా పెట్టేసి ఈ విధంగా ఆకుల షేప్ వచ్చేలాగా ఈ విధంగా కుట్టు కూడా వేసేస్తున్నాను. మొత్తం కుట్టు మీదనే కుట్టు ఒక 5, 6 కుట్లు అనేది వేసేసేయండి, మనకు డిజైన్ అనేది వచ్చేస్తుంది. చాలా సింపుల్ అండి. ఈ డిజైన్ కి మీరు ఎంత అమౌంట్ తీసుకుంటారో నాకైతే కామెంట్ అయితే చేయండి. నేనైతే ఈ బ్లౌజ్ కి వచ్చేసి 150 మాత్రమే తీసుకున్నాను. మా ఊర్లో ఇంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వరు. సో అందుకోసం వచ్చేసి 150 రూపీస్ అయితే తీసుకున్నాను. మీ సైడ్ అయితే ఈ బ్లౌజ్ కి ఎంత అమౌంట్ ఇస్తారో చెప్పండి. అలాగే ఫ్లవర్ చూసేసి ఇలా అయితే రెడీ చేశారు మరి వీడియో.